ఆధారము దేవుడే. గమనించాలి. దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, నీతిమంతులు, భక్తిపరులు, యథార్థవంతులు, దేవుడు మెచ్చిన వ్యక్తులు, దేవుడు మెచ్చినట్లుగా జీవించిన వ్యక్తులు, దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవించిన వ్యక్తులు, వీరందరికీ ఆధారముగా ఎవ్వరూ ఉండకపోవచ్చు, ఎవ్వరూ నిలబడకపోవచ్చు, ఎవ్వరూ సహాయముగా ఉండకపోవచ్చు. అయితే దేవుడు ఉంటారండి. వీరందరికీ ఆధారంగా దేవుడు ఉంటారు. వీరందరినీ కాపాడడానికి దేవుడు ఉంటారు. వీరందరినీ పోషించడానికి దేవుడు ఉంటారు. వీరందరికీ అండగా దేవుడు ఉంటారు. వీరందరికీ తోడుగా దేవుడు ఉంటారండి. దేవుడే ఆధారము అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. మరి మనలో ఎంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు చెప్పినట్లుగానే జీవిస్తూ ఉన్నాం, భక్తిపరులుగానే జీవిస్తూ ఉన్నాం, యథార్థవంతులుగానే జీవిస్తూ ఉన్నాం, నీతిమంతులుగానే జీవిస్తున్నాం, పరిశుద్ధులుగానే జీవిస్తున్నాం. దేవుడు నాకున్నారు, దేవుడు నాకు సహాయం చేస్తారు అన్న విశ్వాసంతో జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచించేద్దాం. ఆధారము దేవుడే అన్న సత్యాన్ని గుర్తిద్దాం. దేవుని మీద ఆధారపడదాం. శ్రేష్టమైన సహాయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.